ఓం గంగ్ గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి సంకటహార చతుర్థి రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఇంకా చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. మీరెవరైనా తీవ్రమైన సమస్యల్లో కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే డబ్బు సమస్య కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, ఇంకేమైనా తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సమస్య తీరదు అని అనిపించినప్పుడు ప్రతి నెల కూడా పౌర్ణమి తిథి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే మీరు 3 నెలలు కానీ 5 నెలలు కానీ 9 నెలలు కానీ ఇలా సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు ఫలితం అనేది ఉంటుంది. నా పూర్తి నమ్మకంతో నేను ఈ విషయం అయితే తెలియజేస్తున్నానండి. ముందుగా చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తానండి. చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ అనగా మంగళవారం రోజున ఉదయం 11:30 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జనవరి 7వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 10:39 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజున మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తాము. దీని ప్రకారం మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ అనగా మంగళవారం రోజునండి. మంగళవారం రోజున సంకటహార చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహార చతుర్థి అయితే అంటామండి. ఇలా రావడం చాలా విశేషమైందండి. మంగళవారము చవితి తిథి 2 రావడం చాలా విశేషమైంది. ఎవరైతే కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ఈ రోజైతే ప్రారంభించవచ్చండి. ఇంకా అంగారక సంకట చతుర్థి చాలా విశేషమైంది. ఇంకా ఈరోజు చంద్రోదయ సమయం ఎప్పుడో తెలుసుకుందాము. చంద్రోదయ సమయం వచ్చి 8:55 కండి. ఈ వేరు ప్రాంతాల్లో చంద్రోదయ సమయం వేరు విధాలుగా ఉంటుంది. మీకెవరికైనా చంద్రోదయ సమయాలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ రోజున స్వామివారిని లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి సౌరపీఠము. బుధవారము సంకటహార చతుర్థి వస్తే చాలా విశేషమైందండి. ఎవరైనా సరే ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. ఇంకా పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం అనేది చేసుకొని ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ సంకటహార చతుర్థి రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలైతే ఏంటి అంటే, ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలనుకుంటే ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదండి. తలకి నూనె అనేది రాయకూడదు. బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా తప్పకుండా ఈరోజు కూడా పూజ చేసేవారు ముడుపు అనేది కట్టుకోవాలండి. ఈ ముడుపు అనేది మనం 2 విధాలుగా కట్టుకోవచ్చు. అదేమిటో నేను తర్వాత తెలియచేస్తా అండి ఈ వీడియోలో. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. 3 గుప్పెలు బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మనం ఇక్కడ 2 గణపతులకైతే పూజ చేయాలండి. ముందుగా ఆదిదేవుడైన గణపతికి పూజ చేయాలి. తర్వాత సంకటహార చతుర్థికి గణపతికి పూజ అయితే చేయాలండి. ఆదిదేవుడైన గణపతిని మీరు ఎవరైనా మనం పసుపుతో చేసిన గణపతికైనా ఆదిదేవునిగా పూజ చేయొచ్చు, లేదా మీరు పెట్టుకున్న పటానికైనా ఆదిదేవునిగా పూజ చేయొచ్చండి. సంకటహార చతుర్థి గణపతికి పసుపు గణపతికైనా చేయొచ్చండి. నేను ఇక్కడ ఆదిదేవుని కంటే మనం ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ అయితే చేయాలండి. మనం చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతి పూజ చేయాలి. నేను ఇక్కడ పసుపు గణపతికి ఆదిదేవునిగా పూజ అయితే చేసుకుంటున్నాను అండి. గణపతికి పసుపుతో విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి. ఇంకా ఈ రోజున మీ దగ్గర విగ్రహం ఉంటే పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇక్కడ ముందుగా మనం పసుపు గణపతికి ఆదిదేవునికి పూజ చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలండి. కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఇలా మనం ఉదయం పూట పూజ అయితే నార్మల్గా చేసుకోవాలండి. అంటే దీపం వెలిగించుకొని మనం ముడుపు కట్టుకొని నార్మల్ పూజ అయితే చేసుకోవాలి. మనం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఏంటంటే షోడోపచారాలతో పూజ అయితే చేయాలండి. సాయంత్రం చేసేవాళ్ళు ఇలా ఉదయం నార్మల్గా పూజ చేసుకొని పంచోపచారాలతో పూజ అయితే చేసుకోవచ్చు. సాయంత్రం మట్టికి షోడోపచారాలతో పూజ అనేది చేయాలి.
ఉదయం సింపుల్గా పూజ చేసుకొని ముడుపు అనేది కట్టుకోవాలండి. సాయంత్రం షోడోపచారాలతో పూజ అనేది చేసుకోవాలి. ఉదయం నుండి రాత్రి వరకు చంద్రోదయం వరకు ఉపవాసం అనేది ఉండాలండి. ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలండి. ఉపవాసం ఉండలేము అనుకునేవారు పాలు పండ్లు అనేవి తీసుకోవచ్చు. ఉపవాస నియమం ఎందుకు అంటే ఆ భగవంతుడి దగ్గరగా ఉండి ఆయన నామస్మరణ చేసుకుంటాము అని మన పూర్వీకులు ఈ ఉపవాస పద్ధతి అయితే పెట్టారండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము ముడుపు ఓపెన్ చేసి అందులోని బియ్యంతో నైవేద్యం అనేది తయారు చేసి తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది ఇచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఒకవేళ మీరు సాయంత్రం వరకు ఉండలేము అనుకునే వాళ్ళు మనం చుక్కలు చూసైనా ఈ ఉపవాస విరమణ అనేది చేయొచ్చు. లేదా మన దగ్గర శివుడిది ఫోటో ఉంటుంది కండి, ఆ శివుడి పైన మనకి చందమామ ఉంటారు కదా, ఆ చందమామను చూసైనా ఈ ఉపవాస విరమణ అనేది చేయొచ్చు. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత మనం ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపు అనేది 2 విధాలుగా కట్టుకోవచ్చు. మొదటిది ఒక ఎర్రటిది కానీ పసుపుది కానీ జాకెట్ ముక్క తీసుకొని ఆ జాకెట్ ముక్కకు 4 వైపులా గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. దాంట్లో 3 గుప్పెలు బియ్యం వేసి 2 తమలపాకులు 2 ఒక్కలు 2 ఖర్జూరాలు కానుకగా 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ 101 రూపాయి కానీ లేదా 51 రూపాయి కానీ ఇలా డబ్బులు అనేది పెట్టుకొని ఈ ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపు మీద మీ చేతులు పెట్టుకొని మీ కోరికను చెప్పుకొని స్వామి నేను ఇలా బాధపడుతున్నాను అని చెప్పుకొని తర్వాత ముడుపుని 3 ముళ్ళు వేసుకోవాలి. ఈ ముడుపుని ఉదయం కట్టుకొని మరలా సాయంత్రం ముడుపు తీసుకొని వాటిలోని బియ్యాన్ని ప్రసాదంగా చేసుకొని స్వామివారికి సమర్పించాలండి. ఇది ఒక పద్ధతి. నేనైతే ఈ పద్ధతి అయితే చేసుకుంటా అండి. ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ఏమో ముడుపు ఓపెన్ చేసి అందులోని బియ్యంతో ప్రసాదం చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెడతాను. మరి కొంతమంది ఏంటంటే మీరు ముడుపు అనేది కట్టుకున్న తర్వాత మీరు సంకల్పం అంటే ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారో 3 నెలలు కానీ 5 నెలలు కానీ 9 నెలలు కానీ ఇలా ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారో అన్ని నెలలు ఈ ముడుపునైతే ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతారండి స్వామివారి దగ్గర. తర్వాత మీ సంకల్పం తీరిన తర్వాత ఆ ముడుపునైతే ఓపెన్ చేస్తారు. ఇది మరొక పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో ఇలా ముడుపు అనేది కట్టుకోవచ్చండి. మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతి అయితే చేసుకోండి. మరి ఇలా 3 నెలలు అంటే దాంట్లో ఉన్న బియ్యం అనేది పాడైపోతాయి కాబట్టి మనం ఇలా నెల ముడుపు కట్టుకొని అది ఓపెన్ అయినా చేసుకోవచ్చు. లేదా ఇలా 5 నెలలు మీరు సంకల్పం ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలైనా ఈ ముడుపునైతే ఉంచుకోవచ్చండి. తర్వాత ఇలా ఉదయం పూజ అయితే పూర్తయిపోతుందండి. ఉదయం మనం ముడుపు కట్టుకొని మామూలు నార్మల్గా దీపారాధన చేసుకొని పంచోపచారాలతో పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మీరు ఉపవాసం ఉండలేదు అనుకునే వాళ్ళు పాలు పండ్లు అనేది తీసుకోవచ్చండి. లేదా అది కూడా చేయలేము అనుకునే వాళ్ళు మీ ఇష్టం, నార్మల్గా టిఫిన్ అయితే చేయండి. కానీ ఉపవాసం అనేది కంపల్సరీ అయితే ఉండాలండి. ఇక్కడ నేను గణపతి ఫోటోకి సంకటహర గణపతికి ఇంకా సాయంత్రం పూజ అయితే చేసుకోవాలండి. సాయంత్రం ఏంటంటే మనం షోడోపచారాలతో పూజ చేయాలి. షోడోపచారాలంటే 16 ఉపచారాలు ఉంటాయండి. ఈ 16 ఉపచారాలతో మనం పూజ అయితే చేయాలి సాయంత్రం వేళలో. ఒకవేళ మీరు షోడోపచార పూజ మాకు చేయడం రాదు, మేము చదువుకోలేదు అనుకునే వాళ్ళు నార్మల్గా పూజ అయినా చేసుకోవచ్చండి. ఇంకా ఇలా మనం సాయంత్రము ముడుపు అనేది తీసి దాంట్లోని బియ్యంతో పొంగలి స్వామివారికి ఏ ప్రసాదం చేయాలనుకుంటున్నారో ఆ ప్రసాదం అయితే తయారు చేయొచ్చు. ఇంకా మీకు ఈ ముడుపులోని బియ్యం సరిపోలేదు ప్రసాదంగా, కొన్ని బియ్యం ఎక్కువగా యాడ్ చేయొచ్చు అనుకుంటే ఇంకొన్ని బియ్యం కలిపి కూడా మనం ప్రసాదంగా చేయొచ్చండి. నేను ఇక్కడైతే ప్రసాదంగా బెల్లపన్నాన్ని చేసుకుంటున్నాను అండి. మీ ఇష్టం ఉండ్రాళ్ళైనా చేసుకోవచ్చు, బెల్లపన్నమైనా చేసుకోవచ్చు. మీకు ఏ ప్రసాదం వీలుగా ఉంటే ఆ ప్రసాదం అయితే చేసుకొని స్వామివారి దగ్గర అయితే పెట్టుకోవచ్చండి. ఇలా మనం ప్రసాదం చేసుకొని అందులోని దక్షిణగా వేస్తాం కదండి డబ్బులు, ఆ డబ్బులు ఏంటంటే ఆ సాయంత్రం గుడికి వెళ్ళి మన హుండీలు అనేది వేయాలి. ఒకవేళ ఆ రోజు కుదిరిన వాళ్ళు తర్వాత రోజు నెక్స్ట్ డే అన్న వెళ్ళి హుండీలు అనేది వేయాలండి ఆ డబ్బుల్ని.
ఇలా నైవేద్యం అంతా కూడా సమర్పించిన తర్వాత మనం అక్షింతలు చేతిలో పట్టుకొని సంకటహార చతుర్థి వ్రత కథనైతే చదవాలండి. చదవడం కానీ వినడమైనా కూడా చేయొచ్చు. ఆ తర్వాత మనం చంద్రోదయం వరకు వెయిట్ చేసి చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించి ఉపవాస విరమణ అనేది చేయాలండి. చంద్రునికి ఒకవేళ మీరు చంద్రుడి దర్శనం కనిపించలేదు అనుకుంటే, మేము అప్పటిదాకా ఉండలేము అనుకునే వాళ్ళు సాయంత్రము 6:30 తర్వాతైనా నక్షత్ర దర్శనం చేసుకొని ఆ నక్షత్రం చూస్తూ అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. లేదా అది కూడా మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు పరమశివుని ఫోటోలు శివయ్య తల మీద చంద్రుడు ఉంటాడు కదండి, ఆ చంద్రుడిని చూస్తూ కూడా అర్ఘ్యం అనేది ఇవ్వవచ్చు. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే, ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ చెంబు అయితే తీసుకొని అందులో నీరు, పుష్పాలు, అక్షింతలు వేసుకొని కింద ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలండి. నేల మీద ఒక ప్లేట్ అనేది పెట్టుకొని చంద్రుని చూస్తూ ఓ చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ఓ ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ 3 సార్లు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత గణపతి దగ్గరికి వచ్చి టెంకాయ సమర్పించి ఆ తర్వాత మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనం ప్రతి నెల కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ప్రతి నెల కూడా ఒకే విధంగా పూజ అయితే చేసుకోవాలండి. అంటే ఉదయం పూజ చేసుకొని ముడుపు కట్టుకొని ఉపవాసం అయితే పాటించాలి. తర్వాత సాయంత్రము మనం పూజ చేసుకొని ముడుపులోని బియ్యంతో ప్రసాదంగా చేసి చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాస విరమణ చేసి ఇలా మనం సాయంత్రం పూజ అయితే చేయాలండి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూటల ఈ పూజ అయితే చేయాలండి. ఇంకా ఈ విధంగా మనకి సంకటహార చతుర్థి పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఈసారి అంగారక సంకటహార చతుర్థి అండి, చాలా ప్రీతికరమైంది ఆ గణపతికి. ఎవరైనా కొత్తగా ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఒక సంకల్పంతో మీరు ఈ నెల అయితే ప్రారంభించవచ్చండి. చాలా మంచిది. ఇంకా ఓకే అండి, మీకు ఇంకా ఈ సంకటహార చతుర్థికి సంబంధించి పూజకి సంబంధించి చంద్రోదయ సమయానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ.